హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆవు పాలతో జున్ను చేస్తున్నాను. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఆవు వీనిన తర్వాత మొదటగా తీసుకునే పాలు ఈ విధంగా కేక్ లాగా తయారవుతాయి. జున్ను పాలు అనేవి చిక్కగా ఉన్నప్పుడు నార్మల్ పాలు కలిపితే ఈ జున్ను చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ నార్మల్ పాలు తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం నేను బెల్లం వాడుతున్నాను. 50 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు జున్ను పాలలోకి నార్మల్ పాలు బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు ఈ పాలని అలాగే ఉంచేయాలి. తర్వాత బెల్లం కరిగిన తర్వాత మనం స్వీట్నెస్ అనేది చూసుకొని ఒకవేళ సరిపోకుంటే ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసి బాగా కరగనివ్వాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ తీసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ గిన్నె తీసుకొని అందులో ఇలాచీ పౌడర్ నెయ్యి రాసి ఈ విధంగా పెట్టుకోవాలి. నేను ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని ఒక గ్లాస్ నీరు పోసి స్టాండ్ మీద ఈ ఫ్లాట్ సర్ఫేస్ గిన్నె పెట్టి ఇందులో పాలని వడపోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని స్టవ్ మీద ఉంచి తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే మనకి జున్ను రెడీ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, జున్ను అనేది 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ జున్నుని మనం పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకంటే ఇలాగే అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న నైఫ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన జున్ను అనేది రెడీ అవుతుంది. మా ఇంట్లో పిల్లలకైతే ఇలా ఫస్ట్ చేసే జున్ను అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.